విశ్వరూపాయ నమ శివాయ. రేపు వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా చేసుకుంటూ వస్తున్నాం. గురు పౌర్ణమి ఎందుకు చేస్తారు, దాని విశిష్టత ఏమిటి, గురు పౌర్ణమి పూజా విధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు యొక్క విశిష్టతను ముందుగా మనం తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ చిన్నప్పటి శ్లోకం మనం ఈ శ్లోకం నేర్చుకుంటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్ద స్థానం ఇచ్చింది. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని అనటం వెనుక ఉద్దేశం ఇదే. గురువుకు అంత ప్రాధాన్యం ఉన్నది కాబట్టి అవతార పురుషులైన శ్రీరాముడు వశిష్ఠుడి వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, పాండవులు ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించారు. ఆది గురువైన వ్యాసుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. అంటే వ్యాసుడు విష్ణువు, విష్ణువే వ్యాసుడు, అందుకే ఆయన జన్మదినం ఒక పండుగలాగా చేసుకుంటాం. గురు పౌర్ణమి రోజు పూజా విధానం. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుచి అయిన బట్టలు కట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై లక్ష్మీనారాయణుల విగ్రహాలను కానీ చిత్రపటాలను కానీ ఉంచుకోవాలి. అనంతరం ఎవరైతే మనకు కులగురువుగా భావించి పూజిస్తుంటామో ఆ విగ్రహాన్ని కూడా పీటపై ఉంచుకోవాలి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణల అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. తర్వాత గురు పరంపరను, గురు శ్లోకాలను భక్తితో పఠించాలి. పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగు పూలు, పళ్ళు, ప్రసాదాలు సమర్పించాలి. ఈరోజు శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా విశేషంగా ఆచరిస్తారు. సాయంత్రం సమీపంలోని గురువు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. గురు పౌర్ణమి రోజున అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు వైష్ణవ పురాణం దానం చేసిన వారికి శాశ్వత విష్ణులోకం పొందుతారని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వరం ఇచ్చాడట. వేదవ్యాసుడు మహానుభావుడు, సకల కళానిధి, సకల శాస్త్రవేత్త, మేధావి. అంతేకాదు అష్టాదశ పురాణాలను రచించిన మానవాళికి అందించిన వ్యాసుని ఈరోజు తప్పక స్మరించుకోవాలి. గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. మనం కూడా గురు పౌర్ణమి సందర్భంగా మనం ప్రత్యక్ష గురువులకు, పరోక్ష గురువులకు నమస్కరించుకోవాలి. జ్ఞాన ప్రదాత అయిన గురువును ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి గురు పౌర్ణమి రోజున మొక్కుబడిగా పూజించి చేతులు దులిపేసుకోవడం కాదు. గురువులు చెప్పిన మార్గంలో నడవటం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ మనకు మార్గనిర్దేశకంగా నిలిచిన గురువులకు మంచి పేరు వచ్చేలా నడుచుకోవటమే నిజమైన గురు పూజ. అదే నిజమైన గురువందనం. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.